హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు అందరూ? సో నేను మీ నమేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి లిటరలీ 12 days అవుతుంది అనుకుంటా, మేబీ 12-13 days. నిన్న మొన్న చూసా 13 days అవుతుందని. సో ఎందుకు అంత డిలే చేయడం అని చెప్పి నేను కెమెరా ముందుకు వచ్చేసాను. సో ఈరోజు 8th of June నా కాలేజ్ ఎల్లుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఐమ్ ప్రీటీ ఎక్సైటెడ్ టు గో కాలేజ్. ఎందుకంటే న్యూ ఫేజ్, కొత్త ఫ్రెండ్స్, న్యూ చాప్టర్, చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. నాకు స్క్రిప్ట్ అంతా మర్చిపోయాను కదా, ఏం మాట్లాడాలి. I told that I'm going to be consistent in YouTube, but I don't know why వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. మేబీ డ్యూ టు మై లేజినెస్. ఎందుకంటే నాకు బద్ధకం, ఎప్పుడు భరతనాట్యం ఆడుతూ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయను. బట్ ఐ పోస్టెడ్ ఏ షార్ట్ వీడియో ఇన్ యూట్యూబ్, లైక్ కాలేజ్కి వెళ్తున్న బుక్స్ తీసుకున్న వీడియోస్ పోస్ట్ చేసా. సో వీడియో పెద్ద వ్యూస్ రావు, ఏమి రావు, బట్ పోస్ట్ చేసా అంతే. సో వై ఐమ్ రికార్డింగ్ ఆల్ దీస్ వీడియోస్ అంటే టు నాట్ గివ్ ద నాలెడ్జ్, ఆర్ ఇలా చేయండి రా లైఫ్ బాగుంటుంది, ఇలా చేయండి లైఫ్ చెప్పాను పెద్దగా కూడా కాదు. సో బికాజ్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్, లైక్ మనల్ని మనం చూసుకునేటట్టు. సో నేను చాలా అసలు ఏం చెప్పను నాకు అర్థం. ఐ హ్యావ్ బిన్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్, లైక్ ఒక కంటెంట్ క్రియేటర్ కానీ లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటా. లైక్ కొన్ని యూట్యూబర్స్ ఉంటారు, సంజీవ్ శ్రీరామ్ అండ్ ఎక్సెట్రా అనమాట. సో వాళ్ళు ఎలా అంటే నేను అనుకున్నట్టు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. లైక్ మనకి ఇప్పుడు అట్ ద ఎండ్ మనకి ఏం కావాలి కదా, ఒక నీష్ అయితే కావాలి. సో నేను ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందని ఇప్పుడు దాకా కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. లైక్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ లేకపోతే ఒక ట్రావెలర్ కానీ వీడియోస్ చూస్తూ ఉన్నా. సో వై డోంట్ ఐ షూట్ మై సెల్ఫ్ అండ్ పోస్ట్ ఇన్ యూట్యూబ్ అనిపించింది. ఎలా అంటే నాకు నేను షూట్ చేసుకొని, నేనే ఎడిట్ చేసుకొని, నేనే పోస్ట్ చేసుకొని నా ఒక లైఫ్ని అందరికీ చూపిస్తే ఎలా ఉంటుందని. సో దట్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ డాక్యుమెంటేషన్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అని చెప్పుకుంటా కానీ నేను ఒక రిఫరెన్స్ పిక్చర్ కూడా తీయలేను. June 10th నుంచి నా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో బుక్స్ తీసుకున్నా, వాటిని కవర్స్ వేయాలి. సో కవర్స్ ఎలా వేయాలని టీనేజ్కి వచ్చేసరికి ఏదో కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. లైక్ నాకు ఒక్కొక్కసారి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ చేయాలనిపిస్తుంది, ఒకసారి మెకానికల్, ఆంటర్ప్రెన్యూర్, ఫుట్బాలర్ కూడా అవ్వాలనిపిస్తుంది, అథ్లెట్, ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనిపిస్తుంది. బట్ నేను ఇండియాలో ఉండదలుచుకోలేదు. ఇప్పుడు ఏమైనా చెప్పుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని తెలిసిన ఎవ్రీ సెకండ్ అన్నమాట. ఈరోజు నాకు ఒక ఐడియా ఉంది కదా, రీల్ చేద్దామని. సో ఆ పోస్టెడ్ మహేష్ బాబు గారు అండ్ లయన్ రీల్ అయితే నేను పోస్ట్ చేసా, లైక్ లాస్ట్ మంత్ అన్నమాట. సో ఆ వీడియో గురించి నేను ఒక రీల్ కూడా అప్లోడ్ చేశా. ఆ వీడియో గురించి నేను ఒక పోస్ట్ ఆ వీడియో గురించి నేను ఒక రీల్ అంటే సో ఆ వీడియో గురించి నేను ఒక వీడియో సో ఆ పోస్ట్ గురించి నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను లాస్ట్ టైం. ఆ వీడియోనే 12 days అయింది. సో ఆ వీడియో ఏంటంటే వైరల్ అయిన విషయం గురించి చెప్పాను కదా. కానీ ఇప్పుడు యాక్చువల్లీ హిట్ 51K వ్యూస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో నా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ వచ్చేసి 68 million. సో 68K ఉంది. ఎ ప్రిటీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అలాగే అవ్వాలని చెప్పి నెక్స్ట్ టైం నేను ప్రభాస్ విత్ డైనోసార్ పోర్ట్రేట్ గీసా. సో దిస్ వన్, బట్ ఏమైందో తెలియదు కదా, ఎక్కువ అయితే వ్యూస్ రాలేదు, రీచ్ కూడా అవ్వలేదు. ఓవర్ 300 సబ్స్క్రైబర్స్, 300 లైక్స్ వచ్చినాయి అంతే. వ్యూస్ కూడా 3K వ్యూస్ లా వచ్చింది. సో నేను ఎంత కష్టపడి గీసి పోస్ట్ చేసి వ్యూస్ రాకపోతే ఇంకెందుకని హ్యావ్ అన్ ప్లాన్ గెస్ దిస్ వన్. ఇది లాస్ట్ ఇయర్ 10th మా ఫ్రెండ్ బ్యాగ్లో ఉంటే అడిగి తీసుకున్నా. సో ఎందుకు తీసుకున్నా అంటే ఒక రీల్ చేద్దామని, లైక్ యూజింగ్ దిస్ ప్రభాస్ అక్కడ డైనోసార్, ఇది కూడా చిన్న డైనోసార్ కదా, అందుకే చేద్దామని తీసుకుంది.